హాయ్ దిస్ ఇస్ బాను, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నా జీవితం 2024. సో నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నా మన బీదర్ దగ్గర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉండగా వాటర్లో ఉంటుంది కదా. సో వాటర్లోకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఆ టెంపుల్కి అయితే పోదాం అనుకుంటున్నా, ఎప్పుడు కుదురుతలేదు. ఇప్పుడైతే ఆ టైం వచ్చేసింది, నేను మా ఫ్రెండ్స్ కలిసి పోతున్నాం. సో ఇప్పుడైతే మనం కార్లో వెళ్దాం. లెస్ ఇప్పుడు ఎలా ఉంటుంది ఇంకా అయితే చూద్దాం. ఫ్రెండ్స్ అందరితో వస్తాయని చెప్పాను. అందరం అనుకున్నాం, సాయి సండి నారాయణ రాకేష్. సో మేము అయితే ఇంకా 50 కిలోమీటర్స్ అవుతుంది. ఈ 50 కిలోమీటర్స్ అయిపోగానే మన టెంపుల్కి అయితే వెళ్తాం. సో టెంపుల్కి వెళ్ళినాక మేమైతే టెంపుల్ అంటే నేను ఎప్పుడు పోలేదు, ఫస్ట్ టైం పోతున్నా. ఒకసారి చూద్దాం, నేను కూడా అక్కడ నుంచి పోయి తెలుసుకుందాం ఇలా ఉంది ఏం కదా చూద్దాం. ఫుల్ వాటర్ నెక్కిదాకా వాటర్ వస్తాయంట, నేను కూడా చూడలేదు ఎప్పుడు. నువ్వైతే చూద్దాం ఒకసారి. అలాగే ఒకసారి రూట్ చూపిస్తా, ఎక్కువ ఎప్పుడు రూట్ చూపిస్తారా అనుకోవచ్చు. ఒకసారి చూద్దాం. అయితే టెంపుల్ దగ్గరికి అయితే చూసాం. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది, కన్నడలో రాసి ఉంది అనమాట. చూసుకోవచ్చు నరసింహస్వామి. మనం అయితే లోపలికి అయితే వెళ్దాం. కార్ పార్కింగ్ ఉంటుంది, ఇక్కడ కార్ పార్కింగ్ చూసుకోవచ్చు. మళ్ళీ మన లోపలికి కూడా వెళ్తుంది అనమాట. మనం లోపలికి వెళ్దాం. ఇంకా స్టార్టింగ్ అయితే మనకు ఇలా ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి. సో మనం దీనికైతే వెళ్దాం. నేనైతే ఫస్ట్ టైం రావడం, ఇంకా ఎలా ఉందో నాకైతే తెలియదు. సో వెళ్ళినాక లోపల తెలుసుకొని నేనైతే చెప్తాను. ఇవైతే నారాయణ సన్ని వెళ్తుంది అనమాట. ముందట రాకేష్ సాయి వెళ్తుంది. మనం ఇంక వెళ్ళాలి. ఇంకా వచ్చిన పైన తిండిన ఇలా ఉంటుంది. ఎంట్రీ అక్కడ ఉంటుంది, మనం చూసుకోవచ్చు. ఫస్ట్ టైం మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ ఒక నది ఉంది. మనం టికెట్ తీసుకున్నాక మనం అయితే వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే టికెట్ తీసుకున్నాం. మనం పోయి వెళ్ళి టికెట్ అయితే తీసుకున్నాం. సో ఒక పర్సన్కి 10 రూపీస్ అని వచ్చేసింది. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. మన సాయి తీసుకుంటుండో. మనకు టైమింగ్స్ కూడా మెన్షన్ చేసిండు, సాటర్డే సండే ఏ టైం ఉంటుంది ఏం కదా అని. టికెట్స్ కౌంటర్స్ వచ్చేసి 8 to 12 అని ఇచ్చిందనమాట. సో మన వచ్చేసి టికెట్ తేవాలి. టికెట్ ఉంటుంది, ఎంట్రీ టికెట్. ఓకే, ఇంకా మనం వెళ్దాం. ఇంకా సో వెళ్తూ లైన్లో అయితే చూపిస్తా. నేనైతే ఫస్ట్ టైం రావడం. సో ఎంట్రెన్స్ ఎలా ఉంది. సో టికెట్ అక్కడ తీసుకొని ఇట్లా వచ్చేసిన తర్వాత మనం అయితే ఇట్లా వెయిట్ దర్శనం ఉంది కదా 10 రూపీస్ అని. సో ఇట్లా వెళ్ళాలన్నమాట లోపలికి. చూపిస్తాం. టికెట్ తీసుకొని మన అయితే లోపల పంపిస్తారు అనమాట. మన టికెట్ ఇచ్చేసేయాలి, మనం వెళ్ళాలి. సో మనకు ఎంట్రెన్స్లో అయితే వినాయకుడు ఉంటాడు. ఇక్కడ వినాయకుడి దగ్గర ఉండి బొట్టు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఎంట్రెన్స్లో అయితే వినాయకుడు ఉండు. సో మనం అయితే లోపలికి వెళ్ళి ఇంకా చూద్దాం. ఏంటి మెయిన్ ద్వారం వచ్చేసి ఇక్కడ నుంచి అనమాట, మెయిన్ ఎంట్రీ. సో పైన లక్ష్మీ నరసింహస్వామి కనిపిస్తుంది కదా ఇక్కడ. ఈ పైప్ వచ్చేసి ఆక్సిజన్ పైప్ అనమాట. లోపల ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవుతుంటాయి కదా. సో దానికోసం అయితే తీస్తూ మళ్ళీ ఆక్సిజన్ అయితే ఫిల్ చేస్తుంటారు అనమాట. అట్లా ఇదైతే ఎంట్రీ ఇలా ఉంది. సింహద్వారం అంటారు కదా ఇది. అయితే ఇలా ఉంటుంది అనమాట. అయితే మనం వెళ్ళాలి. ఇంకా లోపలికి అయితే ఇలా ఉంటుంది స్టార్టింగ్లో. లోపలికి అయితే ఎంట్రెన్స్ అవుతుంది. లోపలికి అయితే వచ్చేస్తాం. మనం అయితే ఇప్పుడు వెళ్ళాలి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకా లోపలికి అయితే వచ్చేసి వాటర్ మనం ఎలా ఉండదు ఏం కదా అని చూద్దాం. ఫ్రంట్ కెమెరా చూపిస్తా ఒకసారి చూడాలి. సో ఇది వచ్చేసి ఇది ఓలో కట్టినది కాదు, మన కొండ ఉంటుంది కదా, బండరాలు గృహ ఉంటుంది కదా. సో ఇదనమాట, గృహతోటే ఉంది మొత్తం చూడవచ్చు. ఇది కట్టి చేసింది కాదనమాట మొత్తం. సో పైన చూసుకోవచ్చు ఎలా ఉందో. సో వాటర్ చూసుకోవచ్చు. అవన్నీ కాదు. సో మనకి ఏంటంటే ఇవి కృత్రిమంగా నిలుస్తాయి కదా. సో నార్మల్ కొండలే అనమాట. కొండలతో ఇలా మొత్తం వెలిసేసింది అనమాట, అందుకనే ఇలా ఉన్నాయి. మామూలుగా మనం కట్టినవి అయితే ఇలా ఉండకపోయేది. సో ఇక్కడ ఉన్న వాటర్ అయితే ఎప్పుడు అయిపోవాలంట, ఇంతవరకు ఎప్పుడు అయిపోలేదంట. చూద్దాం ఇంకా మన లోపల ఎలా ఉన్నాం. సో మనకు సపోర్టింగ్గా ఉండడానికైతే ఇవైతే పెట్టారు. పట్టుకొని
మనకి సపోర్టింగ్గా మనకి వర్క్మెన్ అయితే నడవడానికి అయితే పెట్టారు. సో మనకి ఇక్కడ ఎక్కువ కొంచెం లోపలికి వచ్చే లైన్ జామ్ అవుతుంది. సైడ్కి అయితే జామ్ అవుతుంది అనమాట. అయితే అక్కడ వీడియో తీస్తుంటే అవి తీయలే అనమాట. సో నార్మల్గా ఎలా ఉందో చూద్దామంటే చూపిస్తున్నప్ప వీడియో తీయనిస్తలేదు. మనకి వచ్చేసి ఈ వాటర్ అనేది ఎప్పుడు ఇలానే ఉంటాయి. సో దీనికి ఒక రీజన్ ఏంటి అని బయటకు వెళ్ళాక మనం బయటకు వెళ్ళాక మాట్లాడదాం. ఇక్కడ అయితే చాలా మంది సైలెంట్గా ఉండాలన్నారు కానీ గోల ఉంది. సో చాలా మంది వస్తుంది కాబట్టి గోల ఉండి ఏమి వినవాడతలేదు అనమాట. సో ఇప్పుడైతే మనం బయటకు వెళ్దాం. బయటకు వెళ్ళినాక నేను ఏంది ఇలా ఎలా ఉంది ఏందని చెప్తా. సో ఇప్పుడు మనం అయితే బయటకు వెళ్దాం ఒకసారి. ఎంట్రెన్స్ అయితే తాబేలు ఉంటాయి. ఇట్లా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదే ఎంట్రెన్స్. సో ఇలా పెద్ద గృహ నుంచి అంటే పెద్ద గృహ లోపల పెద్ద ఇట్లా వెళ్ళేసి లోపల ఒక పెద్ద గృహ ఉంది. అట్లా లోపలికి వెళ్ళాలి. మిడిల్లో వాటర్ ఉన్నాయి. సో వాటర్ తర్వాత అక్కడ లోపలికి పోయినాక దర్శనం చేసుకోవడానికి అయితే చేసుకున్నాము. కాకపోతే వీడియో తీయనిస్తలేరు. సో నేను దేవుని అయితే వీడియో తీయలేకపోయినా. సో వీడియో తీయలేదు. సో ఇక్కడ స్పెషల్ ఏంటంటే శివుడు అయితే ఇక్కడికి వచ్చి మన ధ్యానం చేస్తుంటే ఏమవుతుందంటే శివుడు వచ్చేసి ఇక్కడ తపస్సు చేస్తుంటే ఏమవుతుందంటే జరాసుడు అనే ఒక రాక్షసుడు వచ్చేసి డిస్టర్బ్ చేస్తుంటాడు అనమాట ఎప్పుడు. సో డిస్టర్బ్ చేస్తుంటే అప్పుడే నరసింహ అవతారంలో ఉన్న మన విష్ణుదేవుడు అయితే వచ్చేసి జలాసుడిని అయితే వధిస్తాడు అనమాట. వధిస్తే ఆయన చేసిన అంతకుముందుకు మంచి పనులు ఉంటాయి కదా. సో దానికోసమని ఆయనకు ఒక వరం ఉంటాడు. అదేంటంటే జలాసుడు కాబట్టి వాటర్లో ఉంటాడు కాబట్టి సో అతను దాటిన తర్వాత లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకోవాలి కాబట్టి సో అలా అనేసి ముందు వాటర్ అక్కడ నుంచి అక్కడ ఏమైనా మనం ఇట్లా ఫ్రెష్ అప్ అంటే నార్మల్గా మనం లోపలికి వచ్చినాక మొత్తం నడిచిపోతారు. అలా అది చేస్తాం అనమాట. సో ఇలా ఉంది ఇక్కడ మొత్తం టెంపుల్. ఎంట్రీ అయితే మనం ఏంటంటే ఇక్కడ నుంచో ఉంటుంది అనమాట. చూపిస్తా మెయిన్ ఎంట్రీ చూపించేస్తాను కదా. ఇంత ముందుకు ఇలా అని లోపలికి వెళ్ళాలి. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది కదా. సో ఇదే అనమాట ఎంట్రీ అయితే ఇది. భారీ వరద ఈడు దాకా నీళ్ళు లోపల రావుగా. ఓ నీళ్ళు ఎదురుగున్నాయి అసలు. తాగుతున్నాయి తిందా